తెలియక తప్పు చేస్తే క్షమింపబడతావు. తెలిసి తెలిసి నువ్వు పాపం చేస్తే దోషిగా నిలబడతావు. పాపం అంటే తెలియక చేసింది పాపం, తెలిసి చేసింది దోషం. దావీదు చేసింది దోషం, అందుకే దోషారోపణ దేవుడు అతడి మీద మోపాడు. తెలిసి తెలిసి తప్పు చేస్తూ ఉంటున్నాము చాలాసార్లు. తెలిసి తెలిసి మనము దేవునికి అవిధేయులుగా ఉంటూ ఉన్నాం. తెలిసి తెలిసి మనము దేవుని ఆయాసపరుస్తూ ఉంటాం. వాక్యము తెలిసిన వారమే, భక్తి తెలిసిన వారమే, ప్రార్థన చేసేవారమే, కానీ కొన్ని సమయాల్లో మన ప్రవర్తన, మన నైజము, మనకు బిహేవియర్, మన యాటిట్యూడ్, ఇవన్నిట్లో మనం తప్పిపోతూ ఉంటాము. తర్వాత మనము బాధపడుతూ ఉంటాము. ప్రభు అంటున్నాడు, ఇదిగో స్వస్థత నొందితివే, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, సిన్ నో మోర్.